ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమితో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయని చెప్పాలి. సీనియర్ నేతలు ఒక్కొక్కరు పార్టీని విడిచి వెళ్లిపోతున్నారు. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. తాను 2009లో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఆశీర్వాదంతోనే భీమిలి ఎమ్మెల్యేగా గెలిచానని అవంతి శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. వైసీపీ పాలనలో వాలంటీర్ల వల్ల నాయకులకు విలువే లేకుండా పోయిందని గ్రంథి శ్రీనివాస్ ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. జమీమా, ఏదైతే ఈరోజు వైసీపీకి మరో గట్టి దెబ్బ తగిలిందని చెప్పాలి. ఒకవైపు ఉత్తరాంధ్ర వైపు నుంచి, మరోవైపు గోదావరి జిల్లాల వైపు నుంచి వైసీపీకి రేపు భారీగా ధర్నాలు చేసి ప్రజల్లోకి వెళ్లాలనుకున్న రేపు నిర్ణయించుకున్న తరుణంలో ఈరోజు చూస్తే ఇద్దరు ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఇద్దరు కూడా వైసీపీకి రాజీనామా చేసిన పరిస్థితి. వైసీపీలో చాలా కీలకంగా వ్యవహరించిన ఈ నాయకులు ఇద్దరు, ఒకటి భీమిలి నుంచి ప్రాతినిధ్యం గతంలో జగన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. అలాగే భీమవరం నుంచి చూసినట్లయితే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. కేవలం ఇద్దరిది చూసినట్లయితే, ఇద్దరు భావన చూసినట్లయితే జగన్ వైఖరికి నిరసనగానే, జగన్ వ్యవహార కార్యకలాపాలకి వ్యతిరేకంగానే తాము పార్టీని వీడుతున్నట్టుగా కూడా వాళ్ళు ప్రకటించిన తీరు, భావన వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే గతం నుంచి చూస్తుంటే గత 2-3 నెలలుగా, అంటే వైసీపీ మొన్నటి ఎన్నికల్లో కూటమి చేతిలో చాలా ఘోరంగా పరాజయం పొందింది. కేవలం రాష్ట్రంలో 11 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పార్టీని వీడి బయటికి రావడానికి క్యూ కట్టిన పరిస్థితి ఉంది. ఆగస్టు నెలలో చూసినట్లయితే ఇక్కడ ఎమ్మెల్సీగా వైసీపీకి ఉన్న కాకినాడ నుంచి వైసీపీలో ఎమ్మెల్సీగా గత ఏడాది 2023లో పద్మశ్రీకి ఎమ్మెల్సీ ఇచ్చారు గవర్నర్ కోటలో. ఆమె మొన్న ఆగస్టు నెలలో రాజీనామా చేసి వైసీపీకి రాజీనామా చేసిన పరిస్థితి. అదేవిధంగా అమలాపురం నుంచి వైసీపీకి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఏదైతే రాపాక వరప్రసాద్, తను కూడా పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు చూస్తున్నాం. అంతకుముందు చూసినట్లయితే గుంటూరు జిల్లా నుంచి, అలాగే ప్రకాశం జిల్లా నుంచి చూసినట్లయితే భారీగా వైసీపీకి షాక్ తగిలిన పరిస్థితి. బాలినేని శ్రీనివాసరెడ్డి పూర్తి స్థాయిలో వైసీపీకి రాజీనామా చేసి పూర్తిగా బాయ్ చెప్పి జనసేనలో చేరిన పరిస్థితి ఉంది. ఈ పరిణామాలన్నీ చూసినట్లయితే ఈరోజు ఎవరైతే గ్రంథి శ్రీనివాస్ కావచ్చు, ఇటు అవంతి శ్రీనివాస్ కావచ్చు, ఇద్దరు కూడా వారి భావన ఒకటే వ్యక్తం చేశారు. 6 నెలలకే జనంలోకి వెళ్ళి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద పోరాటాలు చేయమంటే అది పద్ధతి కాదు. ఆర్థిక పరిస్థితులన్నీ బాగోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమీ కాకుండా ఒక ఏడాది గడువు ఇవ్వకుండా జనంలోకి వెళ్తే ఏం మాట్లాడాలో, ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఉంటుందని చెప్పి వారి మాటలో భావన మనకి స్పష్టమైన పరిస్థితి. ఎందుకంటే గత జగన్ని అమరావతిలో, అంటే తాడేపల్లిలో ప్రత్యేకించి వైసీపీ ముఖ్య నాయకులు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులతోటి జగన్ సమావేశమైనప్పుడే ఖచ్చితంగా వీరిద్దరూ కూడా మేము ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనలేము, కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేమని కూడా స్పష్టంగా తమ వైఖరి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా వీరు 2024 మొన్న ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు కానీ దూరంగా ఉంటూ వచ్చారు. 1-2 సార్లు జగన్ సమావేశానికి హాజరయ్యారు. అంతకు ముందు కూడా చూసినట్లయితే గంధి శ్రీనివాస్ వైసీపీలో మొన్న పోటీ చేసినప్పటికీ అప్పటికే చాలా వరకు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే భీమవరంలో మన జనసేన అభ్యర్థి పులవర్తి రామాంజనేయుల మీద దాదాపుగా 70 ఓట్ల తేడాతోటి గ్రంథి శ్రీనివాస్ ఓడిపోయిన పరిస్థితి. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు కాంగ్రెస్ లో. గతంలో అటు నుంచి ప్రజారాజ్యంలోకి వచ్చారు. ప్రజారాజ్యంలో సీటు దక్కలేదు. ఆ తర్వాత మళ్ళీ వైసీపీలో చేరి మన లాస్ట్ 2019-24 మధ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి. ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా గంధి శ్రీనివాసకి పెద్ద పేరున్న పరిస్థితి. మరోవైపు చూసినట్లయితే ఇటు
అవంతి ఉత్తరాంధ్రలో కూడా అవంతి శ్రీనివాస్ భీమిలి నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. అలాగే అంతకుముందు అనకాపల్లి నుంచి కూడా ఆయన ఎంపీగా విజయం సాధించిన పరిస్థితి ఉంది. అయితే 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ చివరిలో వైసీపీలో చేరి 2019లో వైసీపీ నుంచి ఆయన గెలుపొంది మంత్రివర్గంలో కూడా చేరారు. మంత్రివర్గంలో కంటిన్యూ అవుతుండగానే కొంత గ్యాప్ అయితే పార్టీ అధిష్టానానికి తనకు వచ్చినట్టుగా మనం చెప్పొచ్చు. మొత్తానికి చూసినట్లయితే అవంతి శ్రీనివాసు తన మాటలో కావచ్చు, ఇటు గంధి శ్రీనివాస్ మాటలో కావచ్చు, పూర్తి స్థాయిలో రాజకీయాలకు కొంత దూరంగా ఉంటాము, ప్రస్తుతం ఏ పార్టీలో చేరతాం అనేది స్పష్టంగా చెప్పలేదు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం జనసేన పార్టీలకి కూటమి ప్రభుత్వానికి కూటమి పార్టీలకి దగ్గరగానే వీరిద్దరు అభిప్రాయాలు ఉన్నాయి. అటు తెలుగుదేశం జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని కూడా వారి అనుచరులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ శ్రీరామూర్తి.